హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లకి గుడ్ న్యూస్. హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక పెన్షన్ పొందడం రిటైర్డ్ ఉద్యోగుల హక్కే కానీ కానుక కాదని హైకోర్టు వెల్లడించింది. ఇక తెలుగు అకాడమీ విభజన తర్వాత ఏపీ తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను పరస్పరం తీసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు 2 వారాల్లోగా పెన్షన్ బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక చివరి దశలో ఉన్న పెన్షనర్లకు 6% వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలుపై నివేదిక ఇవ్వాలని 2 తెలుగు రాష్ట్రాలకు తెలిపింది. ఇక విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. ఇక ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ పాల్, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇక ఉమ్మడి ఏపీలోనే తెలుగు అకాడమీ 2022 మే 1న విభజన జరగగా అందులోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదని బి వరలక్ష్మితో సహా ఏపీ తెలంగాణకు చెందిన 15 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఎన్ని వినతపత్రాలు సమర్పించినా తమకు పెన్షన్ ఇవ్వడం లేదని తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఇరుపక్షాల వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పెన్షన్ అన్నది కానుక కాదని, సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం ఇది ఆస్తి హక్కు వంటిదేనని తెలిపింది.